వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేల్స్ ఆన్ వీల్స్. ఈరోజు డేట్ వచ్చి 23 డిసెంబర్ అండ్ మనకు తెలిసింది ఈరోజు ఫార్మర్స్ డే కాబట్టి మన ఫామ్కి పోయి ఏమైనా హెల్ప్ చేద్దాం. సో అదంతా వ్లాగ్ మీకు చూపిస్తాను. అండ్ మనం ఈరోజు ఈ మన ఛానల్లో రాని బైక్ చూపిస్తున్నాను. మన దగ్గర ఉన్నది యూనికార్న్. ఈరోజు అదే రైడ్ చేయగలుగుతున్నాం. అక్కడికి వెళ్ళి చూపిస్తాను మిగతాది బ్లాగ్. ఓకే, ఇది మన ఫామ్కి పోయే సైడ్. చూస్తే దుమ్ము అసలు రోడ్ బాగుండదు. లేక ముంగట కనిపించేది స్వాగత్ గ్రాండ్ వాళ్ళది ఒక రిసార్ట్ కడుతున్నారు. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. లెఫ్ట్ సైడ్ వాళ్ళు మన ఫామ్కి, రైట్ సైడ్లో ఒక గ్రౌండ్ కడుతున్నారు. అది కూడా స్టార్ట్ కాలేదు, అంటే ఇంకా అయిపోలేదు కన్స్ట్రక్షన్. రోడ్ అయితే అసలు బాగా ఇప్పుడు అంటే కనీసం మంచిగా ఉంది రోడ్, కానీ ఒకవేళ వర్షాకాలంలో వస్తే మాత్రం అదో పెద్ద అదే డర్ట్ బైక్ తీసుకొచ్చినా కానీ మనం కష్టమే, అట్లుంటుంది. అదో ఆడుకోవాలి మనం. వచ్చేసినాం. ఇదంతా కొత్తగా అనిపిస్తుంది నాకే. కట్టెలు ఎందుకు కడతారు వెళ్ళదు. ఇప్పుడు ఆ వర్క్ గురించి వచ్చినాం, దీని గురించి చూద్దాం. ఉల్లిగడ్డ ఇదేందో నాకు కూడా తెలియదు. అక్కడ స్ప్రింకిల్ డ్రిప్ సిస్టమ్, అక్కడ కుస్మా ఇట్లా అంట గాయస్. అవిటికే దారాలు కట్టి కింద పడకుండా ఇప్పుడు అదే వేయాలి మనం. ఈ కొత్తిమీర ఉండే అయిపోయింది, అది మ్యాక్సిమం ఇప్పుడు ఎక్కువ యూజ్ చేయలేదు. ఇది కూడా మన వెహికలే. యూజ్ చేస్తే మనం ఫ్లోయింగ్ చేస్తాం ఇదంతా, ఐ మీన్ దున్నుతాము ల్యాండ్ కూడా. ఇట్లా అక్కడెక్కడనో మన అవతల ఇంకో ల్యాండ్ ఉంది, అటు సైడ్ లాస్ట్, అటు సైడ్ చాలా ఇంకో దూరం నుంచి ల్యాండ్ ఉంది. ఆ నుంచి పైప్ లైన్ వేసేసి ఈ నుంచి ఇట్లా కనెక్షన్ తెచ్చేసినాము. ఈ వాటర్ డ్రిప్ సిస్టమ్ నుంచి ఇట్లా మన విలేజ్ ఈ సైడ్ పార్ట్ అంతా బ్లాక్ సాయిల్ పార్ట్ మొత్తం. ల్యాండ్ అంతా బ్లాక్ సాయిలే. మనం రాగట్లా అంటాం వీటిని మొత్తం. ఈ బ్లాక్ సాయిల్నే మంచిగా కాటన్ మంచిగా వస్తుంది. ఈ బ్లాక్ సాయిల్లో మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి, మెగ్నీషియం, ఐరన్, ఇవన్నీ బాగుంటాయి. ఈ బ్లాక్ సాయిల్ మెయిన్గా దీనికోసమే వాడతారు. కాటన్, షుగర్ కేన్ ఇట్లాంటివి పెంచడానికి కూడా ఎక్కువ వాడతారు. మిడ్ సైడ్ వచ్చింది ఎందుకంటే మా డాడీ చెప్పిండు, ఈ వాటర్ని ఈ ఫస్ట్ 6 లైన్స్ వదిలేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ ఆ ఫస్ట్ 5 లైన్స్ వదిలేసి ఈ 6 లైన్స్ ఆఫ్ చేయమని. ఇట్లా డైలీ దీనికి పెడుతూ ఉంటారు వాటర్. అది ఇది అటు సైడు ఇటు సైడు దేని కావాలి దాని ప్రకారం వస్తూనే ఉంటాడు. ఇప్పుడు అక్కడ ఆనియన్ అనేది అయిపోయింది కాబట్టి దాన్ని ప్లగ్ చేసి దాన్ని ప్యాక్ చేస్తారు. అవి టైం వచ్చింది కాబట్టి ఇవి ఓపెన్ చేసి అవి బంద్ చేయాలి. అట్లా ఎందుకంటే ఆ వాటర్ ప్రెషర్ కోసం. అవి ఆఫ్ చేసి ఇవి ఆన్ చేయలేము, ఎందుకంటే వాటర్ ప్రెషర్ ఎక్కువ అయిపోతే పైప్ పలిపోతుంది. సో ఫస్ట్ ఇవి ఓపెన్ చేసి ఇవి బంద్ చేయాలి. అమ్మో,
ఇప్పుడు ఇవి ఆన్, ఇవి బంద్. ఇప్పుడు ఇటు సైడ్ వాటర్ కొండ్రు కొద్దిసేపు, తర్వాత ఇది కూడా ఆఫ్. పాము కాడ కూడా ఫుల్ చల్లగా మంచిగా ఉంటుంది. ఇందులో మొన్ననే పైపులు వేసి బెండకాయ ఇవి వేసిన మిత్తులు, దాని టైం పడుతుంది. ఇది చిన్న పైప్, అది చూసారా ఎంత పెద్దగా ఉండేదో. ఇది చిన్న పైప్, చిన్న దీని నుంచి వాటర్ వస్తాయి. ఈరోజు December 23rd అంటే నేషనల్ ఫార్మర్స్ డే. ఈరోజు ఫార్మింగ్ గురించి చెప్దామని వచ్చాను. ఫార్మింగ్ అంటేనే ద వే ఆఫ్ లైఫ్. అదొక ఆక్యుపేషన్ కాదు, అది మన లైఫ్ సైకిల్లో ఒక మెయిన్ పార్ట్, ఇంపార్టెంట్ పార్ట్. అది ఎందుకంటే ఫుడ్ పెట్టేది మనకు, అది ఎవ్రీథింగ్ ఈజ్ ఫార్మింగ్. ఇప్పుడైతే ఫార్మింగ్ చాలా తక్కువ మంది చేస్తారు, కానీ ఒకప్పుడు మ్యాక్సిమం అందరూ అదేగా చేసేది. మా ఫాదర్ కూడా ఎక్కువ రోజులు కాలే, వన్ ఇయర్ అవుతుంది మ్యాక్సిమం స్టార్ట్ చేసి ఫార్మింగ్. ఇప్పుడు ఫార్మింగ్ ఇంకా జాబ్ రెండు చేస్తున్నాడు. మేము అందులో కొంచెం హెల్ప్ అంతే. ఇవైతే చిక్కుడుకాయలు, ఇది కొత్తిమీర, అక్కడ కొత్తిమీర, అక్కడ బెండకాయలు, మెంతం, పాలకూర, అక్కడ కుసుమ. మళ్ళీ ఇంకో ల్యాండ్ అన్న చూపిస్తాను, అది అక్కడ వంకాయలు, ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. టైం చూసుకొని అవి ఆఫ్ ఆన్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ లాస్ట్వి ఆన్ చేస్తుండే, మళ్ళీ 15 minutes తర్వాత మళ్ళీ ఇటు సైడ్ ఆన్ చేస్తుండే, మళ్ళీ ఇది అయిపోయాక మళ్ళీ 15 minutes తర్వాత ఇది, మళ్ళీ 15 minutes తర్వాత ఇక్కడ, ఇట్లా ఆన్ చేసుకుంటూ పోవాలి. మధ్యలో పాలకూర కూడా ఉంది, కొత్తిమీర మధ్యలో పాలకూర. అంటే ఇక్కడ పెద్దగా ఉందని ఇక్కడ వాటర్ ఇప్పట్లేదు. ఎండ కూడా అంతేం లేదు ఈరోజు, ఎట్లయినా వర్క్ కూడా ఈజీ అనిపిస్తుంది. అండ్ ఉల్లిగడ్డ తీసుడు అయిపోయింది, ప్యాక్ చేసేయడం అయిపోయింది. అదే ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో వేసేద్దాం. ఆల్రెడీ మా తమ్ముడు వెళ్ళండి వేసేయడానికి. ఇప్పుడైతే పైపులో కూడా అంతా అయిపోయింది, ఇటు సైడ్ కూడా అంతా కవర్ చేసాం పైపులు. ఇది లాస్ట్ బ్యాచ్, ఇది కూడా అయితే అయిపోతుంది. దీనికి ఇప్పుడైతే ఏం లేదు, చిక్కుడుకాయకి ఇప్పుడు ఫార్మింగ్ అనేది మంచిగా ఉంది చేయడానికి, కానీ ఇప్పుడైతే మనం ఒక అలవాటు పడ్డ లైఫ్కి అయితే కష్టం చేయడం వచ్చింది. మన ఇండియాలో అగ్రికల్చర్ సెక్టరే అన్నిటికంటే ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసి ఇస్తుంది. మన జీడిపిలో కూడా అగ్రికల్చర్ సెక్టర్ నుంచే ఎక్కువ వస్తుంది. ఇప్పుడైతే అంటారు కదా, అగ్రికల్చర్ ఇస్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అని. ఎందుకంటారు అంటే అందుకే మ్యాక్సిమం మన పేరెంట్స్ అయినా, వాళ్ళ ముందు జనరేషన్ అయినా మ్యాక్సిమం చేసింది ఫార్మింగే. ఇప్పుడు కూడా చాలామంది ఫార్మింగ్ చేస్తారు, కానీ అప్పుడంత లేదు. పైప్ వచ్చిపోయింది, పైప్ పెట్టాలి ఇప్పుడు. పైప్ వచ్చిపోయి పెడితే పెట్టినా ఇంకా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇవి టమాటా చెట్లు, ఇవి టమాటా చెట్లు కాదు, టమాటా చిన్నవి కనిపిస్తున్నా, చిన్నవి. అప్పుడప్పుడు ఇట్లా ఊసిపోతున్నాయి, పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇది మెంతం, ఇటు సైడ్ మెంతం వేసినాం, అటు పాలకూర కూడా వేస్తుండే. అది చెప్పినా కదా, కుస్మా.
ఫామ్కి వెళ్తున్నా. అయిపోయింది, మొత్తం వర్క్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవడమే. చాలా పని అయిపోయింది గైస్. మనము ఎప్పుడైతే అయిపోయింది అంతా మ్యాక్సిమం అయిపోయినట్టే. మా మమ్మీ డాడీ కూడా వెళ్ళిపోతారు. మా డాడీకి టైం అయింది. ఇప్పటివరకు అయితే అంత అయిపోయింది. చూసిన మొత్తం నీళ్ళు పెట్టుడు, ఉల్లిగడ్డ అంత అయిపోయింది. ఇప్పుడైతే ఏం పని లేదు. ఆ వాటర్ ఆఫ్ చేసేసి మోటార్ ఆఫ్ చేసేసి అని చెప్పేసి వాళ్ళకి అట్లా నుంచి వెళ్ళిపోవడమే. ఇంకో ల్యాండ్ ఉంది, అది చూపిస్తా, అది కూడా చూపిస్తా మీకు. అయితే అందరికి ఒకటే చెప్తున్నా, అసలు ఫార్మర్స్కి రెస్పెక్ట్ ఇచ్చేసేయాలి. చాలా వర్క్ ఉంటుంది, అసలు మస్తు వర్క్ చేస్తారు, మస్తు హార్డ్ వర్క్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి షౌట్ అవుట్ అందరికీ. మా టైల్స్ ఆన్ వీల్స్ అందరు సబ్స్క్రైబర్స్ నుంచి షౌట్ అవుట్ ఫార్మర్స్కి. హ్యాపీ ఫార్మర్స్ డే టు ఎవరీ ఫార్మర్. ఈరోజు యాక్చువల్గా మస్తు వర్క్ అయింది. పర్లేదులే, ఒకరోజు చేయొచ్చు. బై ద వే హ్యాపీ ఫార్మర్స్ డే ఎవ్రీవన్. పోదామా, వెళ్ళిపోదాం. జై కిసాన్, జై జవాన్.